అల్లు అర్జున్ గారు రాజమౌళి గారి కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని చెప్పేసి తాజాగా అప్డేట్. ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే ఎట్లా ఉంటుందని ఊహించుకుంటున్నారు? ఉండేదేం లేదు బ్రో. ఆల్మోస్ట్ రాజమౌళి గారు ఉన్నారంటే ఇక ఆ మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో ఇక అల్లు అర్జున్ గారు ఉన్నారు కాబట్టి పాన్ ఇండియా రీసెంట్ 2,000 కోట్లు అది కొట్టడము, రికార్డులన్నీ బదులు కొట్టడం జరిగింది కాబట్టి సో మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నార్మల్ గా అల్లు అర్జున్ గారు అంటేనే యాక్టింగ్ లో ఇంకా పీక్ స్టేజ్, ఆయన నుంచి ఎవరు చేయలేరనే విధంగా మనం పుష్పాలనే చూసినాం అనమాట. సో ఇందులో ఇట్లా అడవి మనిషి క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఆ క్యారెక్టర్ కి ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు? అడవి మనిషి తల్లి అర్థం కాలేదు, ఇది కూడా అంతే. సో మనకు అర్థం కాకపోయినా కానీ ఒకసారి అర్థం చేసుకొని చూస్తే అర్థమైపోతుంది. మన పుష్పాలో ఆయన పాన్లు తింటుండ్రు, గుట్కాలు తింటుండ్రు అని చెప్పేసి ఎంతమంది ట్రోల్ చేశారు. ఆ తర్వాత పుష్ప స్టైల్ ని చాలా మంది మెయింటైన్ చేశారు. సో ఇది కూడా అంతే. అప్పుడు ఏంటంటే మన వాళ్ళందరూ అనుకుంటూ జంగిల్ అయితే వస్తారు. అదే బాయ్ అంటే మరి ఇప్పుడు నార్మల్ గా రాజమౌళి గారు ఏ హీరోతో సినిమా చేసినా కూడా ప్యాన్ వాల్ రేంజ్ లో అది గుర్తింపు వస్తుంది. వైపు నేషనల్ అవార్డు విన్నారు మన అల్లు అర్జున్ గారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే ఏ రేంజ్ లో సినిమా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? బ్రో ఆ రేంజ్ లో ఈ రేంజ్ లో ఏం కాదు బ్రో, ఒక రేంజ్ లో హిట్ అయింది, ఒక రేంజ్ లో హిట్ అయింది. సో నువ్వు అడిగేది అంటే ఏ రేంజ్ లో అంటే నాకు స్టోరీ తెలియదు బ్రో, ఏ రేంజ్ లో అవుతుంది. ఇప్పుడు ఇద్దరు ఒక కాంబినేషన్, అందుకే ఒక ఆలోచన ఉంటుంది. అదే తగలబెట్టేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు గారితో కలిసి నేను కూడా చెప్తాను, పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్తాం, తగలబెట్టేస్తారు. మన బాలయ్య బాబు గారు తగలబెట్టలే అంతే. నార్మల్ గా అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాయ్ జాగ్రత్త, జాగ్రత్త. ఆయన గురించి అడగద్దు అట్లా చెప్తా. సో నేను చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ గారు ఓకే కొన్నిసార్లు నార్మల్గా కలిసాము, మాట్లాడాము.